నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా కావాల్సినవి ఇవి అంటే ఏంటివి ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇన్ కేసు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయగలరు, దానికి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఈ వీడియోలో దాంతోపాటుగా ఎలా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి కూడా చూపించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే కూడా చేశాను. సో ఆర్ఆర్బీకి టీచింగ్ పోస్ట్కి సంబంధించి ఎవరైనా మీలో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక, బీఎడ్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఓన్లీ 10th పాస్ అలాగే ఐటీఐ కోర్స్ చేసి ఉన్నట్లయితే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ గ్రూపులకి. అయితే దీంట్లో మంచిగా మనం చూసుకున్నట్లయితే 32,438 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది 10th బేస్ మీద 10th పాస్ అయిన వారికి. సో మంచి అవకాశం ఇది. వచ్చేసి 18 నుంచి 36 ఏళ్ల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏది లక్షణం కూడా వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, అలాగే ఏ జోన్కి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఆంధ్ర తెలంగాణకు చూసుకున్నట్లయితే కనుక మన దగ్గరలో ఉన్నటువంటి చెన్నై జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే నేను హైదరాబాద్ అంటే సికింద్రాబాద్కి సంబంధించి ఎన్ని పోస్టులు అనేటువంటి కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అది కూడా దాన్ని చూసి ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో అది మీరు అక్కడ నుంచి చూసుకొని మీరు ఏ దానికి అప్లై చేయగలరో బెస్ట్గా అనుకొని దానికి అప్లై చేయండి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా మనం చూసేద్దాం. కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ చూడగానే పైన మనకు అప్లై అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్రియేట్ అయిన అకౌంట్ అలాగే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది. అయితే ఎవరైతే ఇంతకుముందు ఆర్ఆర్బీ పోస్టులకి అప్లై చేస్తుందో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేసేసి మీరు ఏవైతే రిజిస్టర్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోండి. అలాగే ఎవరైతే ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ పాపం అని వస్తుంది. దీన్ని ఓకే చేసేసి ఇక్కడ మీరు నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీ యొక్క 10th క్లాస్ సంబంధించి మీరు ముందు పెట్టేసుకొని సో మెయిల్ అలాగే ఇక్కడ మీ నేమ్ సంబంధించి అలాగే డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత జెండర్, ఇవన్నీ కూడా కామన్గా అయితే మీరు చేస్తారు. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేము, ఇవన్నీ కూడా ఈమెయిల్ అడ్రస్, అలాగే ఇక్కడ మొబైల్ నెంబరు, దాంతోపాటుగా ఆధార్ వెరిఫికేషన్ అని చెప్పేసి. అయితే ఇక్కడ చాలామందికి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ వ్యాలిడ్ ఉన్న వాటికి మీ మొబైల్కి అలాగే మీ ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ అనేటువంటిది వస్తుంది, ఒక ఓటీపీ అనేటువంటిది అక్కడ ఇక్కడ ఎంటర్ చేసి ఆటోమేటిక్ వెరిఫై అవుతుంది. ఇక్కడ ఆధార్ కూడా సేమ్ అలాగే ఆధార్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఆ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది కాబట్టి వాటికే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఉంది కదా. సో వెరిఫైని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వస్తుంది. అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, దాని మీద ఓకే అని చేసేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనేది. సో మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ చేసుకోండి, 8 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే ఐఎమ్ నాట్ రోబోట్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ప్రొసీడ్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి అన్నట్టు కదా. ఇది మనకు ఇక్కడ బేసిక్గా ఒక మన డీటెయిల్స్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ సర్టిఫికేట్స్ ఏందయ్యా అంటే కనుక మీ యొక్క 10th క్లాస్ సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది ముందు పెట్టుకోండి. దాంతోపాటుగా ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఏదైతే రన్నింగ్లో ఉందో అది ఏది పడితే అది ఇవ్వకండి. ఎందుకంటే ఏమైనా తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకునేది మీకు ఆ మొబైల్కి మెసేజ్ అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి అందుకని ఇక్కడ వ్యాలిడ్ ఉండాలి. అలాగే ఇక్కడ వెరిఫై చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ. ఈమెయిల్ కూడా అంతేనండి, రన్నింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది మనకి ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఆధార్ కార్డు అది పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి మెయిన్గా బేసిక్ ఇవ్వండి. సో దాంతోపాటుగా ఇంకా ఏం కావాలి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇలా చేసిన తర్వాత మీరు జస్ట్ బ్యాక్ వచ్చేయండి. మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్లై అనేది సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు డీటెయిల్స్ అనేటువంటి అడుగుతుంది. ఇక్కడ చూడండి మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఉంది. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది పాస్వర్డ్, ఈ రెండు ఇచ్చేసిన తర్వాత మీరు ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి జస్ట్ ఇక్కడ లాగిన్ అని చేయండి. లాగిన్ అని చేయగానే మనకు లాగిన్ అయిపోయి డీటెయిల్స్ అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా అప్పియర్ అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. మీరు లాగిన్ అవ్వగానే ఇలా మీకు డిస్ప్లే అనేటువంటిది అవుతుంది. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. 2 నోటిఫికేషన్స్కి మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. లేదా ఎవరి దగ్గర అయితే ఓన్లీ 10th ఐటీఐ ఉంటుందో వాళ్ళు మాత్రం ఇక్కడ పైది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మీకు సెంట్రల్ నంబర్ 08/2024 అని చెప్పేసి వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఉంది కదా. ఇది చేస్తేనే మీకు ఈ 32,438 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు ముందే అప్లికేషన్లో ఇక్కడ జోన్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ జోన్ దగ్గర మీరు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ దగ్గరలో మనకు తెలుగు రాష్ట్రాల్లో చెన్నై ఏదైనా కూడా ఏ జోన్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు, అదేం లేదండి. సో ఇది చూసిన తర్వాత మనకి కింద చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ మినిస్ట్రల్ పోస్ట్ ఉన్నాయి కదా, ఇవైతే మనకి టీచింగ్ పోస్ట్ సంబంధించి ఇక్కడ కూడా ఏ జోన్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఇది మనకు ప్రాసెస్ అనేటువంటి ఉంటుంది. ఆ తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను.
ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ ప్రొసీజర్ వస్తుంది. మీరు జోన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ అని చెప్పేసి ఐఎమ్ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఐఎమ్ నాట్ అని ఉంది కదా. సో దాని మీద ఇక్కడ జస్ట్ టిక్ పెట్టేసి నెక్స్ట్ అంటే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఏమేమి డీటెయిల్స్ ఉండాలని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను కదా 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే ఒక మొబైల్ నంబరు వ్యాలిడ్, అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఈబీసీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, లేదా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ అనేటువంటి మెన్షన్ పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళైతే స్క్రైబ్ డీటెయిల్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంది. ఎవరైతే స్క్రైబ్ రిక్వైర్ అని ఉంటారో వాళ్ళ స్క్రైబ్ డీటెయిల్స్ అలాగే స్క్రైబ్ యొక్క ఫోటో అనేటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మీకు ఒక వ్యాలిడ్ మీ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మీ దగ్గర డీటెయిల్స్ ఉండాలి. ఎందుకంటే మీకు ఫీ అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన వెంటనే మీకు ఆ తర్వాత మీకు మనీ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఆ మనీ రావడం కోసం వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంక్ పాస్బుక్ దగ్గర పెట్టుకొని జస్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయో లైక్ 10th, ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, అలాగే ఎవరైతే టీచర్ పోస్టుల కోసం అప్లై చేస్తారో వాళ్ళైతే బీఎడ్ సంబంధించి ఎవరైతే ఈ 32,432 పోస్టులు ఏవైతే ఉన్నాయో 38 పోస్టులకు సంబంధించి వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఐటీఐకి సంబంధించి ఉన్నటువంటి కానీ అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్లో ఇక్కడ అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. అది మెన్షన్గా దగ్గర పెట్టుకొని మీరు అక్కడ ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్లికేషన్లో యాడ్ చేసుకుంటూ మెన్షన్ చేస్తూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మీకు ఆ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో మీరు అప్లై చేసే ముందర అప్లై చేసేటప్పుడు కాకుండా ముందే ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేటువంటిది పిఎల్ అండి. సో ముందే ప్రిఫరెన్స్ లిస్ట్ అంటే మీరు ఎక్కడెక్కడ ఏది పెట్టుకోవాలి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇక మీరు ముందే ఆ లిస్ట్ అనేటువంటిది చూసుకొని ఏది ఫస్ట్ పెట్టాలి ఏది సెకండ్ పెట్టాలి అనేటువంటిది ముందే ఆ లిస్ట్ రెడీ చేసుకొని ఆ లిస్టు ప్లస్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అప్లై చేసుకుంటే సో ప్రాసెస్ అనేటువంటిది ఈజీగా అయిపోతుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా అవుతుంది. అయితే ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ ఇచ్చే ముందరనే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్, ఓకేనా. సో ఫోటో వచ్చేసి చాలా సింపుల్గా ఉండాలండి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. దాంతోపాటుగా ఫోటో అనేటువంటిది మన షోల్డర్స్ మన హెడ్ క్లియర్గా కనిపించేటట్టు ఉండాలి. ఎటువంటి క్యాప్ కానివ్వండి అలాగే స్పెట్స్ కానీ ఏవి ఉండకూడదు. సో నార్మల్గా ఉండాలి. సైన్ అయితే వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ సైన్ పెన్తో చేసినటువంటి సైన్ అయితే ఉండాలి. ఇవి మనకు మెయిన్గా డాక్యుమెంట్స్ కానివ్వండి డీటెయిల్స్ కానివ్వండి. సో మరొకసారి నేను మీకు చెప్తానండి. సో చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత ఒక మొబైల్ నంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేటు ఎవరైతే పీహెచ్ ఉంటారో వాళ్ళు పీహెచ్ సర్టిఫికేటు, అలాగే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్, దాని తర్వాత ఫోటో, దాని తర్వాత సైను, దాని తర్వాత లాస్ట్లో మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ప్రిఫరెన్స్ లిస్ట్. సో ఇవి ఈ మెయిన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటే కనుక మీకు అప్లికేషన్ అనేటువంటిది చాలా ఈజీగా అయితే మీరు అప్లై చేసేయగలరు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్త ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.